2023 నాటి నుంచి 28/2/2025 నాటికి 7,38,707 కోట్ల రూపాయలు అప్పు ఉంది అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 28, 2025 నాటికి, ఎందుకంటే నెలాఖరికి లెక్క తేలుతుంది. మార్చిలో 12-13 రోజులది వచ్చింది పోయింది లెక్క లేదు అధ్యక్ష. 1/12/2023 నుంచి 28/2/2025 ఆ రోజు ఉన్న అప్పులు ఈ రోజు ఉన్న అప్పు 7,38,707 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది నా పనితనానికి నిదర్శనం అధ్యక్ష. ఈ లెక్కలన్నీ సభలో పెడుతున్నా, తెలంగాణ సమాజానికి చెప్తున్నా, లెక్కలు తప్పు అయితే చంద్రశేఖరరావు గారు రావాలి. లెక్కల మీదనే, అప్పుల మీద, తప్పుల మీదనే ఒకరోజు చర్చ పెట్టుకుందాం అధ్యక్ష, తమరు అనుమతిస్తే. ఆ రోజుకి వేరే చర్చ వద్దు. హౌజు ప్రారంభించినప్పటి నుంచి రాత్రి 12 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ నేను చెప్పిన లెక్కలలో తప్పు ఉంటే నేను క్షమాపణ చెప్పే బాధ్యత నాది. నేను ఆయన చేసిన అప్పులను తప్పులను సరిదిద్దడానికి ప్రయత్నం చేసినట్టు నిరూపితమైతే ఇంకొకసారి ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేయకుండా తెలంగాణను ఈరోజు అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారు సహకరించాలి అధ్యక్ష. ఇది తెలంగాణలో ఉన్న వాస్తవ పరిస్థితులు. అదేవిధంగా ప్రధానమంత్రి గారిని బడేబాయ్ ఎట్లంటావు ఎందుకనవుతుంది అధ్యక్ష? ఈ భారతదేశము రాష్ట్రాల సమూహం, యూనియన్ ఆఫ్ స్టేట్స్. ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ దేశ ప్రధానమంత్రి పెద్దన్ననే. అది నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి గారి రిలేషన్ కాదు. ఈ దేశ ప్రధానమంత్రి ప్రతి ముఖ్యమంత్రికి పెద్దన్న లాంటి వాడు. వాళ్ళు అనుమతులు ఇవ్వాలి, వాళ్ళు సహకరించాలి, వాళ్ళు నిధులు ఇవ్వాలి. ఇవాళ ఆయన కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద 11% అప్పులు తెస్తే ఈరోజు నేను తిరిగి చెల్లించి 7% అప్పులు తీసుకోవడానికి డెట్ రీస్ట్రక్చర్ కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ఆ లోన్లను అన్నిటిని కూడా రీస్ట్రక్చర్ చేస్తున్న అధ్యక్ష. 5%, 6% ఇంట్రెస్ట్లు తగ్గితే ఎంత లాభం అధ్యక్ష? 4% నిజంగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసి అడిగితే నదుల పునరుద్ధరణ కోసం ప్రపంచ బ్యాంకు నుంచి ప్రపంచంలో దిగ్గజాలైన బ్యాంకులు 4-5% మితికియడానికి రెడీగా ఉన్నాయి. కాకపోతే మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి, అన్ని అనుమతులు, అన్ని కాగితాలు ఇవ్వాలి. ఏమి ఇవ్వకుండా అడ్డగోలు ఊర్లలో పటానోళ్ళు లేకపోతే వ్యసనాలకు బానిసైన ఊర్లో ఎంత మిత్తికి దొరికినా తెచ్చుకుంటుంటారు అధ్యక్ష. అప్పుడప్పుడు శ్రీమంతుల పిల్లల్ని మనం చూస్తుంటాం ఊర్లలో వ్యసనాలకు బానిసై ఊర్లో ఎక్కడ దొరికితే అక్కడ తెలిసిన కాడ కుటుంబ గౌరవాన్ని తాకట్టు పెట్టి, ఆస్తులను తాకట్టు పెట్టి ఎంత మిత్తికైనా సరే తీసుకురా అంటారు ఈ పేకాట ఆడేవాళ్ళు కానీ, వ్యసనాలకు బానిసలైన వాళ్ళు కానీ. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కమిషన్లకు బానిసై 11% మిత్తితోనే అప్పులు తీసుకొచ్చింది అధ్యక్ష. సొంత ఆస్తి అయితే తెస్తుండేనా అధ్యక్ష? ప్రజల ఆస్తి కాబట్టి ప్రజల్ని తాకట్టు పెట్టి 11% నిధులు తెచ్చి 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కట్టుడు కూలుడు 3 ఏళ్లలో అయిపోయింది అధ్యక్ష. పనిమంతుడు పందిరేస్తే కుక్కతో కలిగి కూలిపోయిందంట. అట్లాంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో కాళేశ్వరం పరిస్థితి వస్తే దాని గొప్పలు చెప్తాడు అధ్యక్ష. అది కాళేశ్వరం కాదు అధ్యక్ష, అది కూలేశ్వరం. కూలిపోయింది. కూలేశ్వరరావు గారు కట్టింది కూలిపోయింది. అది ఆయన వచ్చేసి కాళేశ్వరం నీళ్ళు ఇస్తే వచ్చినాయి అంటాడు. కాళేశ్వరం లేకుంటేనే శ్రీరామ్ సాగర్, శ్రీపాద, ఎల్లంపల్లి నుంచి 1,56,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు మనసారి పండించి చూపించినాం అధ్యక్ష. చుక్క కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకోకుండా పోయిన వానకాలం పండించిన వరి పంట ఉత్పత్తి 1,56,00,000 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. కాళేశ్వరం ఎంత బోగసో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అధ్యక్ష. కేవలం కాంట్రాక్టర్లను బతికించడానికి కట్టి నాణ్యత లేకపోవడం వల్ల నిర్మాణంలో ఉన్న నాణ్యతా లోపం, నిర్వహణలో ఉన్న నాణ్యతా లోపం ఈరోజు మన పాలిట గుదిబండగా మారింది. దాన్ని తీసేయాలంటే ఒక బాధ, ఉంచుకోవాలంటే ఇంకొక బాధ. వైట్ ఎలిఫెంట్ అంటారు కదా అధ్యక్ష, ఈరోజు కాళేశ్వరం ఒక వైట్ ఎలిఫెంట్ ఫర్ అస్. అట్లాంటిది ఈరోజు ఏదైనా జరిగిపోయిన తప్పు జరిగింది, క్షమించండి, మనం ఏదైనా రాష్ట్రాన్ని సరిదిద్దుకుందామన్న ఆలోచన వీళ్ళకి లేదు అధ్యక్ష. కాబట్టి ఈరోజు నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా, రాండి మాట్లాడండి, మంచి చేద్దాం. జరిగిన తప్పులు జరిగినాయి. తప్పులు ఎవరివని లెక్క పెట్టుకునే దానికంటే తెలంగాణ సమాజాన్ని నిర్మించాలన్న ఆలోచన, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి చేయాలన్న పట్టుదలతో కలిసి పనిచేద్దామని చెప్పి ప్రతిపక్ష నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ అంటేనే సాహిత్యం, సంస్కృతి ఉద్దండులు. తెలంగాణ ఉద్యమం ఆనాటి నుంచి ఈనాటి వరకు కవులు, కళాకారులు, ఉద్యమకారులు, ఈరోజు ఇక్కడ సభలో ఉన్న కొంతమంది కవులు కూడా బానిసత్వంతో బతుకుతున్నారు. భావ దారిద్ర్యం, భావ బానిసత్వం. వ్యక్తికి ఏదో జరిగిందని వాళ్ళు బాధపడుతున్నారు. వ్యవస్థనే మొత్తం కుప్పగూల్చిన వ్యక్తి పక్కన చేరడం అంటే ఆ కవుల యొక్క భావ దారిద్ర్యం అని నేను చెప్తున్నా అధ్యక్ష. ఏ రోజైనా వీళ్ళు ఎమ్మెల్సీ చూసుకున్నారు తప్ప తెలంగాణ ఉద్యమంలో
తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించిన గద్దర్ గురించి ఒకరోజు ఆయన మాట్లాడినరు అధ్యక్ష, గూడ అంజయ్య గురించి మాట్లాడినరు అధ్యక్ష, బండి యాదగిరి గురించి మాట్లాడినరు అధ్యక్ష, అందశ్రీ గురించి మాట్లాడినరు అధ్యక్ష, సుద్దాల అశోక్ తేజ గురించి మాట్లాడినరు అధ్యక్ష, గోరెట వెంకన్న గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసిండ్రు అధ్యక్ష, పాశం యాదగిరి, ఎక్క యాదగిరి, జయరాజులు వీళ్ళందరి గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసిండ్రు అధ్యక్ష. జయ హే తెలంగాణ రాష్ట్రీయ గీతం చేస్తామని తెలంగాణ ఉద్యమంలో చెప్పి 10 సంవత్సరాలు ఆయన ఎందుకు చేయలేదు అధ్యక్ష? ఎందుకు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎవరికి రా తెలుగు తల్లి, ఆ తెలుగు తల్లి మాకు పట్టాడు అన్నం పెట్టిందా, ఆ తెలుగు తల్లిని మేము ధిక్కరిస్తున్నామని మాట్లాడిన తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పుకున్న చంద్రశేఖర్ రావు గారు 10 ఏళ్లలో తెలంగాణ తల్లిని మనకి ఎందుకు చూపించలేకపోయింది అధ్యక్ష? ఇవన్నీ కూడా మేము చేసినాం కదా అధ్యక్ష. జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా అందశ్రీ ఇవాళ వారు మాట్లాడుతురట ఆంధ్ర వాళ్ళు దీనికి సంగీతం అని. ఈ బాధ్యత అందశ్రీ గారికి ఇచ్చిన. ఆయన ఏ కళాకారులతో కవులతో పాడించినో మేము చూడలే. ఎవరైతే అందశ్రీ తెలంగాణ తలమానికం ఉన్నారో వారికి ఆ బాధ్యత అప్పచెప్పినాం. ఈరోజు అద్భుతంగా వచ్చిన జయ హే తెలంగాణ పాడడానికి మీకు అభ్యంతరం ఉండొచ్చు. మీరు ఆంధ్ర గురించి మాట్లాడాల్సి వస్తే యాదగిరి గుట్ట యాదాద్రి ఎట్లయింది, దానికి స్థపతి కింద ఆనంద్ సాయి ఎక్కడి నుంచి వచ్చిండు, దాని ఆగమశాస్త్ర సలహాదారుడు చిన్నజీయర్ స్వామి గారు ఏ ప్రాంతం నుంచి వలస వచ్చిండు, ఏమన్నా తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అధ్యక్ష? ప్రగతి భవన్ పేరు మీద తెలంగాణ పరిపాలనా భవన్ని హైదరాబాదు నడిగడ్డన కడితే ముఖ్యమంత్రి కుర్చీలో చిన్నజీయర్ స్వామిని కూర్చోబెట్టి సాష్టాంగ నమస్కారం చేసి బోర్ల బొక్కలు పండుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని చిన్నజీయర్ స్వామి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన నీకు సిగ్గు ఉండాలి ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి అని ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్తావని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇట్లా అనడానికి నాకు కొంత హోదా అడ్డం వస్తుంది, కానీ తెలంగాణ సమాజం అడుగుతుంది అధ్యక్ష. ఎవరి ఆనంద్ సాయి, ఎవరి చిన్నజీయర్ స్వామి, ఎవరు ఎక్కడి యాదగిరి గుట్ట, యాదగిరి గుట్టను చూపించి యాదగిరి అని పేరు పెట్టుకున్న వాళ్ళు యాదాద్రిగా మారిస్తే వాళ్ళ పేరు ఎట్లా మార్చుకోవాలి అధ్యక్ష? యాదగిరి గుట్టకున్న పవిత్రత మీకు తెలియదా అధ్యక్ష? కోరికలు నెరవేరని వాళ్ళు, లేకపోతే భక్తితో రాత్రి అక్కడ నిద్ర చేసేటోళ్ళు అధ్యక్ష. ఈరోజు ఆ పైన నిద్ర పోకుండా ఉన్న వాటి సత్రాలను అన్నిటిని కూలగొట్టి కిందికి పంపించారు అధ్యక్ష. మనం వచ్చినాక యాదగిరి గుట్టగా మార్చుకున్నాం అధ్యక్ష. అక్కడ సత్రాలను కట్టి మళ్ళీ భక్తులకు వెసులుబాటు కల్పిస్తున్నాం అధ్యక్ష. మన సంస్కృతి సాంప్రదాయాలను కాలగర్భంలో కలిసిపేసి తెలంగాణకు సంస్కృతే లేదని బతుకమ్మ పాట ఏఆర్ రెహమాన్ ఇంకా సరే అట్లా డీటెయిల్స్ వేస్తే చాలా వస్తాయి, ఇక దాన్ని ఎక్కువ లోతుకు వెళ్ళదలుచుకోలేదు. వాళ్ళ దుఃఖం ఏంది అధ్యక్ష అంటే తెలంగాణ ఉద్యమంలో ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఎవరినో సోషల్ మీడియాలో అడ్డగోలుగా అసభ్యకరమైన పదజాలాన్ని వాడిన వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేస్తే మీకు అంత దుఃఖం వచ్చిందే. ఇక్కడనే ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు, తలుపులు బద్దలు కొట్టి పొలిటికల్ చేసి చైర్మన్గా తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి మిలియన్ మార్చ్ను లీడ్ చేసిన ప్రొఫెసర్ కోదండరామ్ తలుపులు ఇరగొట్టి పోలీసులు ఈడ్చుకపోయిన రోజు మీకు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా? మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? మీకా తెలంగాణ పట్ల నిబద్ధత ఉన్నది? మీది జాతి, మీది ఒక నీతి. మీరు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తారు. రండి కూర్చొని ఎదురుగా నించొని నిటారుగా నిలబడి ప్రశ్నించండి, ఏం సమాధానం చెప్పాలో నేను చెప్తా. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళని ఒక్కరినైనా గౌరవించండి. ఆ కొండా లక్ష్మణ్ బాబుజనికి నిలవడానికి నీడనిచ్చి నువ్వు పార్టీ పెట్టుకుంటే నీ ఇంటి స్థలం ఇస్తే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పవన్నే కూలగొట్టిస్తే ఆయన చనిపోయిన రోజు చివరి చూపు కూడా నువ్వు పోలేదు.